వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లో. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు మా అమ్మ లేకుండా నేను వచ్చినా అనుకుంటున్నారా? దాని ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఫస్ట్ మీ ఇంట్లో టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోతండి. మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఏంటమ్మా మన ఇంట్లో టిఫిన్? ఉప్మా. చూడండి, మా ఇంట్లో టిఫిన్ ఉప్మా. సండే ఎవరన్నా మార్నింగ్ టిఫిన్ ఉప్మా తింటారా? నేనైతే అస్సలకి తినలేను. మా అమ్మ మా డాడీ తినేసినారు. నాకు అస్సలు ఇష్టం లేదు కాబట్టి నేను మ్యాగీ వేసుకుందామని డిసైడ్ అయిపోయినా. సో మా అమ్మ నేను చేసే మ్యాగీ మీ అందరితో షేర్ చేయమంటే సరే షేర్ చేస్తాను. అదేం చిన్న రెసిపీనే, కానీ నేను ఎట్లా వేసుకుంటాను నా ఓన్గా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయ్యో మీరందరూ అనుకోవచ్చు, ఏంటి లక్ష్మి సండే మీ పాప చూడు ఎట్లా చెప్తుంది అనుకుంటున్నారా? సండే అనేసరికి వారం క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదండి. ఇంకా మనం వంట దగ్గరనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే కినా ఇంకా మళ్ళీ క్లీనింగ్ అన్నీ లేట్ అవుతాయి కదా అనేసి నేను ఆదివారం అయితే ఉప్మానే తొందరగా అవుతుంది చేసేసి హాట్ బాక్స్లో వేసి పెడతాను. కానీ తనకి ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, ఇంకా తను కార్న్ఫ్లేక్స్ అవి తింటుంది కదా అన్నట్టు నేను పట్టించుకోను. ఈరోజు అయితే కొంచెం నా మీద గుర్రుగానే ఉందన్నమాట, కోపంగానే ఉండి తనైతే ఇంకా మ్యాగీ చేసుకుంటుందంట. సరే ఎందుకు మీకు కూడా కొంచెం షేర్ చేసినట్టుంటుంది తను చేసిన మ్యాగీ, ఎందుకంటే అదొక్క వంటకమే తనకు వచ్చు. అదొక్కటే వచ్చి అయినా పర్లేదు, నేను అదే వేసుకొని అదే తింటాను. నాకు అసలు అది బోరే కొట్టదు. అందరికీ మ్యాగీ ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్. తను ఎలా చేసుకుంటుంది సింపుల్గా అండి, దాంట్లో ఏమీ కూడా వేయదన్నమాట, ఊరికే గెలుకుతుంది. తను ఎలా చేసుకుంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తుందంట. ఇంకా సరే అమ్మా చేసుకో. నేను జస్ట్ మ్యాగీలోకి ఒక ఆనియన్ వేసుకుంటాను, ఇంకా వేరేవి ఏమి యాడ్ చేయను. ఆ ఫ్లేవర్ అట్లానే ఉండాలి, ఇంకా వేరేవి యాడ్ చేసి మళ్ళీ ఆ ఫ్లేవర్ పోకూడదని ఇంకా ఒక ఆనియన్ తీసుకొని ఇప్పుడు కట్ చేస్తున్నాను. అంతేనండి, ఓన్లీ ఒక ఆనియన్తో మ్యాగీ అయిపోతుంది అనమాట. ఇంకా దీంట్లో ఎలాంటి వెజిటబుల్స్ వేసుకోదు, ఎలాంటి టొమాటో కూడా యాడ్ చేయదు, ఓన్లీ 1 ఆనియన్. నేను ఆనియన్స్ కూడా బాగా కట్ చేస్తాను, మా అమ్మ కూడా చెప్తుంటుంది. తను నేర్చుకుంది ఆనియన్స్ కటింగ్ అనమాట. ఫస్ట్ కటింగ్సే బేసిక్స్, కటింగ్స్ బాగా వస్తే వేరే ఏదైనా చేయొచ్చు. సో నా కటింగ్స్ కొంచెం పర్లేదు, సో నాకు ఇది సరిపోతుంది, అదంతా అవసరం లేదు. ఒక చిన్న సైజు ఆనియన్లో ముక్కలు వంతు తీసుకుంది. ఈ స్టీల్ దీని గురించి కూడా మీరు చాలామంది అడిగారండి. నేను ఆల్రెడీ వీడియోలో కూడా నేను లింక్ అనేది ఇచ్చాను, కావాలంటే చెక్ చేయండి, లేకుంటే ఈ వీడియోలో కూడా ఇస్తాను. ఇది ప్లాట్ఫామ్ అంటారండి, స్టీల్ ప్లాట్ఫామ్, లార్జ్ సైజ్ అనమాట. దీని మీద మనం కటింగ్ చేసుకోవచ్చు, అలాగే ఏదైనా చపాతీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనైతే అన్ని వీటిపైన చేసుకుంటానండి, కిచెన్ డస్ట్ పట్టకుండా ఉంటుందనేసి. మీ అందరూ అడుగుతున్నారు కదా, దీని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకుంది. ఇట్లాంటి ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఎప్పుడు వేసుకున్నా ఈ ప్యాన్లోనే వేసుకుంటాను. ఈ ప్యాన్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఇంత ఆయిల్ సరిపోతుంది ఒక్కదానికి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి మా అమ్మ నాకు అట్లనే అలవాటు చేసింది, తక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఒక్కటే అండి, ఇదిగోండి ఒక ఇప్పి మ్యాగీ అయిపోయింది, ఇప్పి ఉంది, ఇప్పి చేసుకుంటుంది. ఒక్కటే అనమాట, ఒక్క పీసు, ఒక్క మసాలా ప్యాకెట్. ఈ ఒక్కటి చేసుకుని తినే బదులు ఉప్మా తినొచ్చు కదా. వద్దు, ఆయిల్ వేసుకున్న వెంటనే తాలింపు దినుసులు, 1 స్పూన్ తాలింపు దినుసులు, కొంచెమే వేసింది చూడండి ఆయిల్. ఇది ఎప్పుడో తీసుకున్నదండి ప్యాన్, నాన్ స్టిక్ అనమాట. తను ఎప్పుడు చేసుకున్నా మ్యాగీ ఇందులోనే చేసుకుంటుంది. తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కొన్ని ఆనియన్స్. ఈ ఆనియన్స్ సరిపోతాయి ఒక్కదానికే కదా. చూడండి ఎంత చిన్నగా కట్ చేసిందో. కటింగ్ స్కిల్స్ నేర్చుకుంటుందండి, పర్వాలేదు. తర్వాత ఒక్క పచ్చిమిర్చి, తర్వాత ఒక కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు, మామూలుగా అందరికీ సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ ఉప్మా, కానీ మన పిల్లలకి మాత్రం సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ మ్యాగీ. ఉప్మా కూడా హెల్తీయే, మ్యాగీ కూడా హెల్తీయే. ఒక్క పీస్కి అయితే సరిపోతుంది, 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ క్వాంటిటీ. ఇంకా మీరు కొంచెం లిక్విడ్ ఎక్కువ తినేవాళ్ళు నాలాగా అనుకుంటే 1/4 వేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. సో నేను ఫస్ట్
1 గ్లాస్ వాటర్ వేసేసినాను. అంటే మామూలుగా అయితే ఒక పీస్కి 1 గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. కొంచెం నీళ్ళ లెక్క కావాలనుకున్నప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తను కొంచెం నీళ్ళ లెక్కనే తింటుంది, అందుకని కొన్ని వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసింది. ఇంకా సాల్ట్ అంతా ఏం అవసరం లేదండి, మసాలాలోనే ఉంటుంది కదా, అందుకని సాల్ట్ అంతా ఏం యాడ్ చేయదు. కొంచెం స్పైసీనెస్ బాగానే తింటుంది అనమాట, అందుకని పచ్చిమిర్చి యాడ్ చేసింది. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మన ఇప్పిని నీటిలో వేసేసుకోవాలి. ఈ మసాలా ఎప్పుడు వేయాలంటే ఇది మొత్తం అంతా విడిపోయినాక ఈ మసాలా వేయాలి. అన్నీ విడిపోయినాయి, ఇప్పుడు మనం మసాలా వేయాలి. ఈ మసాలాలోనే అంత ఉంటుంది, ఇంకా మనం మళ్ళీ ఉప్పు అదంతా అవసరమే లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే నా బ్రేక్ఫాస్ట్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఉప్మా కాకుండా రెడీ అయిపోతుంది. ఇంకా దీంట్లో క్యారెట్ అండ్ ఏమైనా మనం వెజ్జెస్ యాడ్ చేసుకుంటే ఇంకా హెల్తీ బాగుంటుంది. తను చేసుకుంటుంది కదా, అవన్నీ కట్ చేసుకునే ఓపిక లేదనమాట. నేను కట్ చేసి ఇస్తాను లేవే అన్న కూడా అవన్నీ ఇష్టపడదండి. ప్లెయిన్గానే ఇలా ఫ్లేవర్ బాగుంటుందంట, అందుకనేసి ఏవి యాడ్ చేసుకోదు. ఈ వాటర్ ఇట్లానే ఏముండవు, మొత్తం అన్ని పీల్ చేసుకుంటాయి మ్యాగీస్, ఇప్పీస్. లో ఫ్లేమ్ పెట్టుకునేసి మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుంటే కనుక ఆ నూడిల్స్ అంతా పీల్చుకుంటుంది, లిక్విడ్ అంతా. కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఆ మొత్తం వాటర్ అంతా లేకుండా బాగా అవన్నీ కుక్ అయ్యేంత వరకు అట్లా పెట్టేసి వదిలేయాలి ఒక 5 మినిట్స్. నా బ్రేక్ఫాస్ట్ యమ్మీ ఇప్పి అయితే రెడీ అయిపోయింది. ఇట్లానే నాకు ఇష్టం, ఇట్లా కొంచెం లిక్విడ్గా ఇట్లా ఇష్టం, మరీ గట్టిగా ఇష్టం ఉండదు. సో ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేయి. స్టవ్ ఆఫ్ చేయాలి. నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మా అమ్మ ఎప్పుడు ఉప్మా చేసినా నేను ఇట్లా వేసుకొని తింటాను. మీ అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ నాకు వచ్చు కనుక మా అమ్మ నాతో చేయించింది, మీతో షేర్ చేసింది. ఏమ్మా ఎట్లుంది? ఇంకా తినలేదు, కాలుతుంది. తనకి ఇష్టం కనుక నేను ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు తనే మ్యాగీ చేసుకుంటుంది, మ్యాగీ కానీ ఇప్పి కానీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్విల్లు. మా పాప ఇంటర్లో చెప్పింది కదా, తనైతే మ్యాగీ చేసుకుని తింది. కొంచెం గురుగా ఉందిలేండి, ఇంకా ప్రతి ఆదివారం ఉండేదనమాట. క్లీనింగ్ పని ఉన్నప్పుడు ఏం చేస్తామండి, వంట దగ్గర మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం అనుకోండి, క్లీనింగ్ లేట్ అవుతుంది కదా. పైగా మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయడం అంత లేట్ అవుతుంది అనేసి ఉదయాన్నే అయితే ఉప్మా చేస్తాను. తనతో వచ్చిన కోపం అనమాట అది. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి లంచ్గా ఎంతో టేస్టీగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు, నాటుకోడి పులుసు, జొన్న రొట్టె కాంబినేషన్ అనమాట. జొన్న రొట్టె ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కనుక జొన్న రొట్టె అంటే చేసాక చూపిస్తాను. ఫస్ట్ నాటుకోడి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరికి కొంచెం జలుబు చేసిందండి, నాకు జలుబు ఉంది, కొంచెం మా పాపకు ఉంది, మా వారికి ఉంది. కొంచెం స్పైసీగా కొంచెం ఘాటుగా నాటుకోడి పులుసు తిన్నాం అనుకోండి జలుబు పరారు అవుతుందంట. ఫస్ట్ నుంచి పెద్దలు చెప్తుందండి, అందుకనేసి ఈరోజు నాటుకోడి తీసుకొచ్చారు. ఆల్రెడీ బాగా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇది వేసుకునే ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెష్ మసాలాతో చేసుకున్నాం అనుకోండి, ఆ ఘాటు ఆ స్పైసీనెస్ అసలు గుమాలిస్తుంది, గేట్ బయటకు కూడా వస్తుంది అనమాట. అందుకని నేను ఇలా నాటుకోడి అని తెచ్చుకున్నప్పుడు మాత్రం మసాలా అనేది ఎప్పటికప్పుడు చేసుకుంటాను. ఆల్రెడీ ప్యాన్ హీట్ ఎక్కింది. ప్యాన్ హీట్ ఎక్కిందండి. డ్రై మసాలా కోసం కొన్ని ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక 5 లవంగాలు, కొంచెం చెక్క, అలాగే ఒక యాలక్ అనమాట. ఇంకా ఎండుమిరపకాయలు చాలా ఫ్లేవర్ టేస్ట్ బాగుంటాయండి. ఇంకా తగినన్ని ధనియాలు వచ్చేసి నేను 1 కేజీ తీసుకున్నానండి నాటుకోడి. ఇదిగోండి కాల్చినది అనమాట నాటుకోడి. కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసి బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. కుక్కర్లోనే వేసుకోవాలి, లేకుంటే తొందరగా ఉడకదు కదా. కుక్కర్లో వేయడానికి ఇక్కడ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం ఇంకా ధనియాలు అన్నీ వేయించుకుంటాను. కొన్ని ధనియాలు, ఇంకా మిగతావన్నీ. ఇంకా ఎండుమిరపకాయలు వచ్చేసి లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి, ఊరికనే మాడిపోతాయి కదా. లో ఫ్లేమ్ పెట్టుకునేసి మీరు కావాలంటే ఇందులోనే కొంచెం సోంపు అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసి వేయించుకోవచ్చు. నేనైతే అవేం వేయట్లేదు. లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి.
ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసే ముందుగానే ఈ 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం కలర్ మారాయి, కొంచెం వేగాయి కూడా. ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఎండుమిరపకాయలు కొంచెము చిట్పట్లాడితే సరిపోతాయి అన్నమాట. ఇవన్నీ పక్క తీసుకుంటున్నాను. పక్క తీసుకునేసి కుక్కర్ పెట్టుకుంటాను స్టవ్ మీద. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, కొంచెమే పసుపు, అలాగే కొంచెం కారము. మళ్ళీ మనం పులుసు చేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు. కొంచెం మరీ చప్పగా ఉంటాయి కదా ఉడికితే, అందుకని. అంటే ఈ కారం పొడి అంత ఘాటు లేదండి, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత తగినంత ఉప్పు. జొన్న రొట్టెలు చేస్తున్నాక కొంచెం పులుసు లెక్కనే చేస్తాను, అందుకని కొంచెం ఉప్పు అంత ఎక్కువ యాడ్ చేశాను. తగినంత ఆయిల్ ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, దీంట్లోని నీళ్లు ఉంటాయి కనుక. మీరు కావాలంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రావాలండి. తొందరగా ఉడకవు కదా నాటుకోడి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకునేసి స్టవ్ ఆఫ్ చేసాక కూడా ఆవిరంతా పోయేంత వరకు అలాగే పెట్టేసి తర్వాత మూత తీసేసి కూర చేసుకోవాలి. తర్వాత చూపిస్తాను మీకు. 5 విజిల్స్ పైనే వచ్చాయండి. ఇంకొంచెం ఆవిరి ఉంది. ఈ ఆవిరి పోయే లోపల మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ డ్రై మసాలాని మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లారింది. ఇది కూడా మిక్సీకి వేసుకోవాలి. ఇది వేసుకునే ముందుగా అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర ఇదిగోండి అన్నీ కలిపేసి, ఇది లిక్విడ్ మసాలా అనమాట. ఇది సపరేట్గా వేసుకోవాలి, అది సపరేట్గా వేసుకోవాలి. మీరు 2 కలిపి మాత్రం వేయద్దండి, చేదు వస్తుంది అనమాట. ఎప్పటికైనా డ్రై మసాలా సపరేట్గా వేసుకోవాలి, ఈ మసాలా సపరేట్గా వేసుకోవాలి. ఫస్ట్ ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం ఉడికాకనే ఎండ్లో ఆ మసాలా యాడ్ చేసుకుంటాము. ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. అల్లము, కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బలు. కొంచెం మసాలా ఎక్కువగానే చేసుకుంటున్నానండి, పులుసు లెక్క చేస్తున్నాను కదా. జొన్న రొట్టెలకి పులుసు లెక్క గ్రేవీ చేసుకోవాలంటే కొంచెం చిక్కగా రావాలి కదా, అందుకని కొంచెం మసాలా ఎక్కువ ఈరోజు యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు ఇవన్నీ వేస్తున్నాను కదా, వీటితో పాటు కొన్ని కొబ్బరి ముక్కలండి, కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే ఒక టొమాటో ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి పులుపు వస్తుంది, అందుకని ఒక టొమాటో, కొన్ని కొబ్బరి ముక్కలు ఇవి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకునేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మసాలా అయితే మిక్సీకి వేసాను. ఇలాగే ఉండాలన్నమాట. ఇలాగ మనం కొబ్బరి వేసాం కనుక అంత మెత్తగా ఉండదు. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఆవిరి కూడా పోయింది. కుక్కర్ మూత తీస్తాను. ఐదు విజిల్స్ పైనే వచ్చాయండి, దాదాపు 6 విజిల్స్ వచ్చినట్టే. చూస్తాను ఉడికిందేమో. ఇదిగోండి తునుగుతుంది, ఇంకొంచెం ఉడకాలన్నమాట. మనం మసాలా తాలింపు వేసేసి మసాలా అందు వేసేసరికి ఈ మాత్రం కూడా ఉడికిపోతుంది. ఇంకా ఆల్రెడీ కుండ స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మట్టి కుండ అండి, మీ అందరికీ తెలుసు కదా. మట్టి కుండలో వచ్చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది, అలాగే హీట్ మెయింటైన్ అవుతుంది కనుక నేను ఎక్కువగా ఇలా చికెన్ పులుసులు ఏమైనా చేసేటివన్నీ నాన్ వెజ్ వరకు మట్టి దాంట్లో చేసుకుంటాను. మట్టి పాత్ర. ఈ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మనం తీసుకున్నప్పుడు కొందరు ఏమంటారంటే క్లీనింగ్ కష్టం కదా, మెయింటెనెన్స్ కష్టం కదా అంటారు కదా. ఫస్ట్ తీసుకున్న పాటనే మనం డైరెక్ట్ గా వంటలు చేయకుండా ఒక రోజంతా ఏదైనా మన బియ్యం గంజి ఉంటుంది కదా, బియ్యం గంజిలో కానీ లేకుంటే నీళ్ళలో కానీ 1 రోజు నుంచి 2 రోజుల వరకు అలాగే నానబెట్టేసి తర్వాత నీట్ గా క్లీన్ చేసుకునేసి ఆయిల్ అప్లై చేసి పెట్టాలండి. మొత్తానికి ఆయిల్ అప్లై చేసి ఒక 2 డేస్ అలాగే వదిలేసామనుకోండి, మట్టి కనుక ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. తర్వాత మనం ఏ వంట చేసుకున్నా ఆయిల్ స్మెల్ అనేది రాదు, ఏదైనా కర్రీ చేసినా స్మెల్ అనేది రాకుండా బాగుంటాయి అనమాట. మనం క్లీన్ చేసుకోవడం ఎలాగా అంటే, మనం సోలా పొడి ఉంటుంది కదా, ఏదైనా కర్రీ చేశాక ఫస్ట్ కర్రీ అంతా తీసేశాక నీట్ గా వాటర్తో క్లీన్ చేసుకున్నాక సోలా పొడి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసాం అనుకోండి, ఆ సోలా పొడి ఏమవుతుందంటే కర్రీ స్మెల్ అంతా పీల్చుకుంటుంది.
తర్వాత ఒక డ్రాప్ అండి ఎక్కువ వేసుకోకూడదు అనమాట. విమ్ కొంచెం వేసేసి మనం బాగా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎలాంటి స్మెల్ ఉండదు అనమాట. మీకు అందరు నేను చెప్పేసరికి ఇక్కడ కుండ కూడా హీట్ అయింది. ఇంకా ఆల్రెడీ కుక్కర్లో మనం వేసినప్పుడు ఆయిల్ వేసాం కనుక కొంచెమే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత మామూలుగా అయితే మీరు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకోవచ్చు అనమాట. నేను మసాలాలో అన్ని యాడ్ చేశాను కనుక ఇందులో ఏమి యాడ్ చేయట్లేదు. ఆనియన్స్ అన్ని వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ కొంచెం కలర్ మారాయండి. ఇంతకు మించిన కలర్ అవసరం లేదనమాట. నేనైతే ఈ స్టేజ్లోనే అన్ని యాడ్ చేసుకుంటాను. ఇందులోనే మనం పసుపు అలాగే కారం పొడి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించిన దాంట్లో వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది కర్రీ. కొంచెం పసుపు అలాగే కొంచెం కారం పొడి. కారం పొడి ఇలా మనం ఆయిల్ యాడ్ చేసామనుకోండి కలర్ బాగా వస్తుంది. మెయిన్ టిప్, బెస్ట్ టిప్ అనమాట. మనం మామూలుగా కర్రీస్లో యాడ్ చేసామనుకోండి అంత కలర్ రాదు. ఇలా మనం ఆయిల్లో వేసామనుకోండి మంచి కలర్ వస్తుంది, ఎలాంటి కారం పొడి అయినా కానీ. బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఉడికించుకున్న నాటుకోడి అంతా వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా తగినన్ని నీళ్ళండి, పులుసు అని చెప్పాను కదా, అందుకని తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మనము అల్లం కొత్తిమీర మసాలా వేస్తాం కదా, అప్పుడు కూడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నాటుకోడి పులుసే బాగుంటుందండి. ఎక్కువగా బోన్స్ అనేది ఉంటాయి కదా నాటుకోడిలో, ఆ బోన్స్లో అంతా మన పులుసు పట్టుకుంటుంది కనుక ఫ్లేవర్ టేస్ట్ సూపర్ ఉంటుంది. మామూలు బాయిలర్ చికెన్ కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం ఉడుకుబట్టాక మనము ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తాను, కొంచెం సాల్ట్. ఇంకొంచెం నీళ్లు పడతాయి, మసాలాతో పాటు నీళ్ళు యాడ్ చేస్తాను. ఇదిగోండి చికెన్ ఉడకబట్టింది. ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకున్నాను. మసాలా ఎక్కువ అవుతుంది అనిపించినప్పుడు కొంచెం తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏ కర్రీస్ లేకైనా యూజ్ చేసుకోవచ్చండి. నేను కొంచెం పక్క తీసాను. ఇలా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఏదైనా కొంచెం పులుసు లెక్క ఉందనుకున్నప్పుడు మళ్ళీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. సరిపోతుందండి. మళ్ళీ లాస్ట్లో ధనియాల పొడి అవి వేస్తాం కదా. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకునేసి ఉడికించుకుంటే ముక్కలకంతా పట్టుకుంటుంది. ఇదంతా ఉడికే లోపల ధనియాలు అది వేయించి పెట్టుకున్నాను కదండి, ఇవి మిక్సీకి వేసుకుంటాను ఇప్పుడు. ఇదిగోండి బాగా మిక్స్ చేశాను. 10 నిమిషాలు పైన అయింది. ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. మనం ధనియాలు అన్నీ వేయించేసి మిక్స్కి వేసాను కదండి, అంతా వేయట్లేదు. ఒక 2 స్పూన్లమైన వేసాను. ఫ్రెష్ మసాలా కదండి, కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటుంది, అందుకని మనం కొంచెం వేసుకోవడం బెస్ట్ అన్నమాట. తర్వాత కొంచెం చికెన్ మసాలా అండి, ఒక 1/2 స్పూన్ అయినా వేస్తున్నాను. చాలు. ఏమి గరం మసాలా ఏవి అవసరం లేదండి. ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఇలాగే పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా పులుసు అనేది కొంచెం పులుసు లెక్కనే చేశానండి. నేను జొన్న రొట్టెలు లెక్క చేస్తున్నాను కదా, అందుకనేసి కొంచెం పులుసు లెక్కనే చేశాను. ఇంకొంచెం చిక్కబడుతుందిలేండి. చూడండి వాటర్ కూడా కొంచెం తగ్గాయి కదా, చిక్కబడింది. మంచి స్మెల్ అయితే అదిరిపోతుందండి. మనకు మెయిన్ కూర కర్రీ ఏదైనా కానీ బాగా టేస్ట్ రావాలి అంటే షుగర్ చేసుకున్న మసాలాల వల్లనే టేస్ట్ వస్తుందండి.
ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే పక్కన పెట్టేస్తాను. ఇంక ఇది కొంచెంసేపు అయ్యే లోపల నేను జొన్న రొట్టె చేసుకుంటాను. జొన్న రొట్టె చేయడం అంత అయిపోయిందండి. చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది. ఆయిల్ చూడండి ఎలా బయటకు వచ్చిందో. జొన్న రొట్టె లేకనే కదండి, బిర్యానీ లేక బాగుంటుంది, ప్లెయిన్ రైస్ లేక బాగుంటుంది, చపాతీ లేక బాగుంటుంది, రాగి సంగటి లేక కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేను నిన్న చేశాను కదా రాగి సంగటి, అందుకనేసి ఈరోజు అయితే జొన్న రొట్టె నాటుకోడి పులుసు. నేను చేసినట్లుగా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేసి తిని చూసి ఎలా ఉంది అనేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను కూడా మీరు చేసినట్టుగా నేను కూడా ట్రై చేస్తాను. గ్రేవీ కూడా ఇలాగే ఉండాలండి. మీరు కావాలి ఇంత పలచగా వద్దనుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకోండి, చిక్కగా వస్తుందన్నమాట. ఆయిల్ అనేది ఏమైనా లేకుండా బాగుండదు కదా. మట్టి కుండలో నాటుకోడి పులుసు సూపర్ టేస్ట్, జొన్న రొట్టె లేకనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2గా వచ్చింది. జొన్న రొట్టె అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడమే ఆలస్యం అనమాట. మీరు చేసినట్లు ఒక్కసారి తప్పకుండా మీరు ట్రై చేసేసి తిని చూసి నాకు ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. నా కూతురు అయితే కొంచెం గురుగా ఉంది కదా, ఉదయం ఉప్మా చేస్తానని తనకి ఇష్టం అండి. ఇంకొంచెం చల్లబడుతుందిలేండి. అదండి సింపుల్ వ్లాగ్, సండే వ్లాగ్. మధ్య శ్రావణ మాసము అలాగే వినాయక చవితి తర్వాత తీసుకురాలేదు. మొన్న మాంసం వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చింది అనమాట. నాన్ వెజ్ చాలా మిస్ అయ్యారు ఈరోజు, అందుకే వాళ్ళకి నచ్చిన వంట. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ ఇంకో వీడియోతోనే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాటుకోడి పులుసు మాత్రం చేయడం మర్చిపోద్దండి. బాయ్ అండి.